ఆ మంత్రికి ఇంటి పోరు తీవ్రమైంది. మేనల్లుడి పంచాయతీ తలనొప్పులు తెస్తోంది. తననెందుకు ఎమ్మెల్యే చేయవు మామా అంటూ మేనల్లుడు రచ్చకెక్కడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జీడీ నెల్లూరు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ కూడా జీడీ నెల్లూరేనంటారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని తొలుతా అనుకున్నా ఆయన మాత్రం పట్టుబట్టి మరీ తిరిగి జీడీ నెల్లూరునే దక్కించుకున్నారు. అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న నారాయణస్వామికి ఇటు లోకల్ నేతల నుంచే కాదు, సొంత బంధుత్వం నుంచి కూడా తలనొప్పులు తగ్గడం లేదు. నారాయణస్వామి అంటేనే మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వర్గం ఒంటికాలిపై లేస్తోంది. మరిన్ని గ్రూపులు ఆయనపై నిత్యం కారాలు మిరియాలు నూరుతున్నాయి. దీనికి తోడు మేనల్లుడు రమేష్ తిరుగుబాటు బావుటా ఎగరేయడం హాట్ టాపిక్ గా మారింది. కొన్నేళ్లుగా నారాయణస్వామి వెంటే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు మేనల్లుడు రమేష్. నారాయణస్వామి తర్వాత అంతా తానై తిరిగాడు. నారాయణస్వామి సైతం రాజేష్ను రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని అన్నారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో నారాయణస్వామి మాట తప్పారంటూ రాజేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం చర్చనీయాంశమైంది. మా తల్లిదండ్రులకి వాగ్దానం చేశారు, నాకెందుకు ముగ్గురు ఆడపిల్లకాయలు, నేను పోతే నా తర్వాత వారసుడు రమేష్ అని చెప్పారు. మీరు చెప్పలేదా? మరి ఇంత నీ కుటుంబంలో పెరిగి నువ్వు దత్తత తీసుకున్నటువంటి నీ కుటుంబంలో నేను పెరిగి నీతిగా పెరిగి నిజాయితీగా పెరిగి నీ అడుగు జడం నడిచినటువంటి నాకు ఈరోజు మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించి, ఎందుకు టికెట్ ఇప్పించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఎందుకు కూతురే ఎందుకు తీసుకుని వస్తున్నారు? కానీ నీ కూతురు ఎక్కడ సేవలు చేసిందా? ప్రజలకు వెళ్ళిందా? నేను మీరు ఉన్నా లేకపోయినా మీకంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాను. వచ్చి చూడండి, నేను ఎన్నో సేవలు చేస్తున్నాను, నేను ఎంతోమంది సహాయపడి నేను ఎప్పుడు చెప్పుకోను. మొత్తానికి అటు సొంత నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరే కాకుండా మేనల్లుడి రూపంలో ప్రతిఘటన ఎదుర్కోవడం నారాయణస్వామిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.